వీఆర్ ఆల్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్, ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని. దట్ టు ఫ్రమ్ యూ, మీ దగ్గర నుంచి వస్తుంది సినిమా అని అంటే. సో మీరు ఎలా ఉంది? సో వాట్ సాటిస్ఫాక్షన్ యూ హ్యావ్ ఎట్ దిస్ మూమెంట్? సాటిస్ఫాక్షన్ అంటే ఎగ్జామ్ అయిపోయిన తర్వాత, ఎగ్జామ్ రాసేటప్పుడే సాటిస్ఫాక్షన్, తర్వాత టెన్షనే ఉంటుంది ఇంకా. ఎప్పుడెప్పుడు రిజల్ట్ వస్తుంది? అంతే. యా. పైగా బాగా ఎగ్జామ్ బాగా రాయిపోతే అసలు ఏ గోల్ ఉండదు, బాగా రాసిన తర్వాత ఎక్కువ టెన్షన్ ఉంటుంది. ఎంత వస్తుందా, ఎన్ని వస్తుందా? ఎగ్జాక్ట్లీ. ప్రస్తుతం స్టేజ్ అది. అంతా అయిపోయింది. సో కాపీ ఈజ్ ఆల్సో రెడీ. సో ఇట్స్ ఆల్ టు ద ఆడియన్స్ నౌ. లెట్స్ సీ. మేము మాకున్న ఎక్సైట్మెంట్ వాళ్ళకి కూడా ఉంటుందని అందరం అనుకుంటున్నాం. ఎస్ సార్, వీ ఆల్ హ్యావ్ దట్ Yeah. ఎక్సైట్మెంట్. ఎప్పుడెప్పుడు రిలీజ్ అయిపోతుందా, 27th ఎప్పుడు వస్తుందా అని చెప్పి వెయిట్ చేస్తున్నాం. సరే, ఈ వరల్డ్ని పరిచయం చేయడానికి మీరు ఒక టైం తీసుకుని ఉంటారు, చాలా ఎనర్జీ పెట్టుంటారు, ఎఫర్ట్స్ పెట్టుంటారు వీటన్నిటిలో. వేర్ ఇట్ ఆల్ స్టార్టెడ్ ఫస్ట్? ద ఫస్ట్ ఏంటంటే జనరల్లీ ఐ కెప్ట్ ఆన్ సేయింగ్ దిస్, యా. ఇట్స్ ద మోస్ట్ ambitious మూవీ ఐ హ్యావ్ ఎవర్ మేడ్. ఎస్. Ambitious in the sense, not in the terms of scale, in the idea itself. So generally, fear is always portrayed as a negative emotion. ఎప్పుడు ఫియర్ అంటే ఒక రాంగ్ ఎమోషన్గా చూపిస్తాం మనం. యా. But I sincerely felt even fear is very precious and everyone needs fear. But being in the daily life, in the films, even in quotes also, see, we have more quotes on courage, not on fear. But for the first time, I'm showing fear on a positive note. So ప్రతి మనిషికి భయం ఉండాలి, ధైర్యం ఎక్కువ ఉన్న ప్రమాదమే, భయం కూడా ఉండాలి మనిషికి అనేది. సో అక్కడ బాగా ఎగ్జైట్మెంట్ అయింది. యా. అంటే భయం లేనివాడు దేవరా. ఇట్ డజంట్ నో ద మీనింగ్ ఆఫ్ ఫియర్. అందరికీ భయం ఉండాలని నమ్మేవాడు దేవరా. ఓకే. యా. సో అది మెయిన్ థీమ్ అది. సో అందరికీ ధైర్యం ఉండాలని నమ్మేవాడు, అందరికీ భయం ఉండాలని. ధైర్యం మితిమీరితే ప్రళయమే, విచ్చలవిడితనం వచ్చేస్తుంది. అందరికీ ధైర్యం ఉంటుంది. సో మనిషికి ఒక భయం ఉండాలి. ఇప్పుడు ట్రాఫిక్ సిగ్నల్ దగ్గర ఉన్నాం, సో రెడ్ లైట్ పడంగానే ఆగుతాం, ఒక చిన్నపాటి భయం అది. అదర్వైజ్ విల్ గో. రెడ్ లైట్ ఇన్ ద సెన్స్ ఒక చిన్నపాటి భయంతోనే ఆగుతాం మనం, అంతే. సో ప్రతి మనిషి భయం వల్లనే ఆ బ్యాలెన్స్ ఉంది. సో భయం ప్రతి మనిషిలోనే ఉండాలి అని నమ్మినవాడు దేవర. ఆ ఐడియాతో స్టార్ట్ అయింది. సో ఇది ఎలాంటి వరల్డ్లో ప్లేస్ చేయాలి, ఆ తర్వాత ఆ వరల్డ్ క్రియేట్ అయిన తర్వాత ఇంకా ఎగ్జైట్ అయ్యాం అందరం. సో దిస్ ఇస్ ఆల్ వేర్ ఇట్ స్టార్టెడ్. ఐడియా లెవెల్లోనే చిన్న ఎగ్జైట్ అయ్యాం అందరం. సార్, అంటే ఈ సినిమా రిలీజ్ అప్పుడు ఫ్యాన్స్ కూడా ఒక 5 years నుంచి ఎన్టీఆర్ గారి కోసం వెయిట్ చేస్తున్నారు, మొత్తం సినిమా చూడడం కోసం. అంటే RRRలో ఒక కొంత పార్ట్ ఆయన మనం చూడడం జరిగింది. బట్ ఫర్ దిస్ ఫిల్మ్ అంటే ఇన్ని ఇయర్స్ కూడా వెయిట్ చేయడం కూడా వాళ్ళందరికీ ఉంది. హౌ ఇట్ మీట్ దేర్ ఎక్స్పెక్టేషన్స్? అంటే వాట్ యు సే? అది ఎప్పుడు ఆబ్వియస్లీ, సో డైరెక్టర్ ఒక యాక్టర్తో పనిచేస్తున్నప్పుడు బిగ్గెస్ట్ ఫ్యాన్ లాగా పనిచేస్తాడు. ఇంకా యా, అట్లీస్ట్ కమర్షియల్ డైరెక్టర్, we should know what fans expect, what movie lovers expect from a star. సో డెఫినెట్గా అన్ని ఎలిమెంట్స్ ఉండేటట్టు చూస్తాం, అన్ని హైస్ ఉండేలా చూస్తాం. సో ఐ ప్రామిస్ టు ద ఫ్యాన్స్ దట్ ఇట్ విల్ బి ఫీస్ట్ ఫర్ దెమ్.